అది సరే కానీ ఆ తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టాడులే. వాడు రాడ్డు తీసి కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతులు ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళంత దెబ్బలు ఏంటో? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికింది లేరా. బట్టలు వచ్చే దెబ్బలు ఏంటయా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? అబ్బాయి ఒకసారి వెనక జరగండి. ఆ, ఏంటండి బాబు మీ ఆవిడ గారి చుట్టూ ఎంత బాగుంది, ఏం ఆడతారు? ఆవిడనే అడుగు. ఏమీ లేదండి, ఆ, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా, ఆ. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దనా చేస్తా, రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కనే తగిలిస్తుంది. మరి పైన అన్ని పాటలన్నీ అదే కానీ సరే. ఆ, సరే గాని సరే గాని ఇప్పుడు ఇలా వెళ్తే ఒంగోలు వస్తుందా? అలా వెళ్తే చైన్ అయిపోతుంది. దించెల్లో ఒంగోలు వస్తుంది. ఏం కావాలి నీకు? 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల బస్సు అని ఈడు అంటాడు. తాగొచ్చాడా? వేసానండి మధ్యాహ్నం. లాస్ట్ బస్ ఎన్ని గంటలకు సార్? లాస్ట్ బస్ అయితే 1 గంటకి. దాని తర్వాత దాని తర్వాత నువ్వేమన్నా మాట ఇచ్చావు? లేదు, లేదు. అదే లాస్ట్ బస్ రా. ఇంకేం కావాలి నీకు? సారీ అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు కావాలి. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారు. దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది? ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? పాత బస్తీలో ఉంది. మరి ఆ రెండు అడగగానే చెప్పాడు, మా అత్తగారు తెలీదా? ఒరే చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి అడ్రస్ నాకు తెలుసా, విషయం తెలుసా? నీకెలా తెలుసు? ఏమంటే ఒకసారి మీ ఆవిడ పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కాదండి. అది అలాంటిదే, నా భయం అది కదా. అవునా? థ్యాంక్ యూ సో